ఈ దొంగలకాయ గివేట వాళ్ళు ఎన్నడు మారుతారో ఏం పాడో. ఈ దొంగ బుద్ధి ఎందుకోల్లా? గిట్లా దొంగతనం చేసిన సొమ్ము తింటే ఏం బరకతుంటుంది? తిన్న తిండి ఏం పైకి పడుతుంది? అయినా కానీ కొందరికి మంది సొమ్ము తినంది పానం నిమ్మలమే ఉండదోల్లా. దొంగతనాలు చేయండి వాళ్ళకు పొద్దెల్లనే వెళ్ళది. అగో గసంటు దొంగలనే చూడుర్రి మీరు. మన ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడనోళ్ళ ఇడ బిర్యానీ బండు ఉన్నది కదా, రోడ్డు కీతలనేమో బండు పెట్టిండు. రాత్రి 11 దాటింది. అప్పుడే ఇగో ఒకడు అత్తాండు చూడు, దస్తి కట్టుకొని చలి పెడుతుందా ఏంది? అచ్చి ఏం చేస్తాడో మీరు చూడాలి, నేను చెప్పా. చూసినావా, మంచిగా బండి కాడికి వచ్చిండు, అటు ఇటు చూసిండు, దాన్ని వేసుకుని పోయిండు. అసలు దొంగతనాలు చేసుడు గింత ఈజీనా అనిపిస్తుంది కదా. ఇక ఇది చూసి ఈ నౌకర్లు గీకర్లు ఎందుకు సపోర్ట్ చేయక ఒక గంట సేపు దొంగతనానికి పోతే బొచ్చడు పైకం వత్తది కదా అని అనుకుంటారు కావచ్చు. ఈ దొంగలు పాడుగాను ఏం మనుషుల పాపం. ఆ బండిని ఎంత కష్టపడి బండి కొన్నాడు, బండి పోయిందన్న బాధలా నిద్ర పడుతుంది ఆయనకు. గాయంత ఆలోచించారా ఈ దొంగలు? ఆ దొంగని కథ గట్లున్నదా? ఇగో ఈ ఇంట్లో చూడుర్రి, ఒకడు చేతిలో బకెట్ పట్టుకుని ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుతుండు కదా. వీడు ఇంటి పని మనిషి అట. ఈయన ఇంటామె కూడా ఈయన్నే పని చేస్తుంది. 20 రోజుల కిందట పనికి కుదిరిర్రు. 21వ రోజు ఇంటిని పోతం చేసి మాయమైపోయారు. 11 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఎత్తుకపోయారట. ఇంకేమున్నది, ఒక్క దొంగతనంతోని వీళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. గిట్లనే అనుకోవచ్చు ఈ దొంగలు పాడుగాను. వీళ్లకు ఎన్నడు బుద్ధొత్తదో ఏం పాడో అన్నట్టు. ఈ ఇంటి దొంగలు మన కాడోళ్ళు కాదు, బెంగళూరోళ్ళట, బెంగళూరోళ్ళు.